ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వం అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కోవడంతోనే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఓడించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తా ఉన్నాం. హర్షాతిరేకాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే ప్రక్రియ దేశం మొత్తం నడుస్తున్నటువంటి తరుణంలో ఏదైతే విజయ పరంపర, ఇది ఎన్నికల కోసం కాదు, సమాజాన్ని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సేవ చేస్తూ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఒక పక్కన నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంటే, ఆ సమాజంలో విచ్ఛిన్నం చేస్తూ ఓట్ల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిగతా యొక్క ఇండి కూటమి చేసినటువంటి ప్రయత్నాలు మొదటిలోనే భగ్నమయ్యి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి శత్రువులుగా మారినటువంటి తరుణంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజున ఢిల్లీ ప్రజలది. ఈ రోజున కేజ్రీవాల్ ఏ రోజైతే మాట చెప్పి సామాన్యుడిగా అవతారం ఎత్తి చేసి ఆస్తిపరుడుగా మారి కోటీశ్వరుడుగా నడిచి ఇవాళ హోటల్లో నిర్మాణం చేస్తున్నటువంటి శేష్ మహల్ సాక్షిగా కేజ్రీవాల్ ఓడించిన ఢిల్లీ ప్రజల యొక్క ఘనతని వాళ్ళు అభినందించేటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఢిల్లీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒకప్పుడు సాహెబ్ సింగ్ వర్మ గారు కానీ, మదన్ లాల్ ఖురానా గారు కానీ, సుష్మా స్వరాజ్ గాని బ్రహ్మాండమైనటువంటి నాయకుల పరిపాలనలో విరాజిల్లినటువంటి ఢిల్లీ మళ్ళీ ఒక 27 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఢిల్లీ ఆధిక్యాన్ని రుజువు చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీయే ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి పార్టీ అని చెప్పి తల కిరీటం మీద ఢిల్లీ పీఠాన్ని భారతీయ జెండా ఎగరేసినటువంటి ఢిల్లీ ప్రజలకి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అవినీతి అంతమే మా యొక్క పంతం అని చెప్పి పార్టీని పెట్టినటువంటి వ్యక్తి చివరికి అవినీతి బురదలో కూరుకుపోయి ఈ రోజున జైలులో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు, నదుల్లో విషం కలుపుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎటువంటి వారు. అటువంటి వారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ అతని ప్రెస్టేషన్ కి ప్రజలు గుర్తించారు. ఈ రోజున ఒక విశేషం గుర్తించాలి మనం. 12 సీట్లలో 70 నుంచి 80 వేలు అంటే దాదాపు 60-70% ఓట్లు ఉన్న 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మంచి లీడ్లో ఉంది. అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ గారి యొక్క ఈ విధానాన్ని, వారు చేసే అభివృద్ధిని